అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మరియు ప్రింటింగ్ మీడియా సభ్యులకు అందరికీ నా తరఫున తెలంగాణ తరఫున వందనాలు, శుభాభివందనాలు. అయితే గతంలో ఒక వారం రోజుల క్రితం వెనస్డే రోజు రాత్రి నా సహోదరుడు, నా తమ్ముడు సర్దార్ విశాటి నగర్ వాసి చనిపోవడం జరిగింది. అది యాక్సిడెంటల్ డెత్, సూసైడా అని పోలీసు దానిపై విచారణ చేస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ సర్దార్ మరణం నా ఆత్మను, నన్ను చాలా శోభించే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సర్దారు నాకు చాలా దగ్గరవాడు. సర్దార్ తమ్ముడు నాకు చాలా మిత్రుడికైనా, ఒక తమ్ముడికైనా ఆత్మీయ బంధం ఉన్న తమ్ముడు నా సర్దార్. అయితే ఆ రోజు జరిగిన వెంటనే నాకు తెలవగానే సర్దార్ ఇట్ అయింది, నీలిమా హాస్పిటల్ తీసుకుపోయి తెలవగానే వెంటనే యాక్చువల్ గా నాకు సైనాస్ సంబంధించి ఆపరేషన్ కోసం డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకుని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో 6 టెస్టులు చేయించుకుంటుంటే వెంటనే నాకు తెలిసింది సర్దారు నీలిమా హాస్పిటల్ ఇంటికి మీద పడిపోయాడు. నీలిమా హాస్పిటల్ నీలిమా హాస్పిటల్ తీసుకుపోయిన తెలియగానే వెంటనే నేను బయలుదేరిపోయాను. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పంజాగుట్టలో టెస్టును ఆపి కూడా నేను బయలుదేరగానే అప్పుడు వెంటనే అక్కడ తెలిసింది ఏంటంటే 5 నుంచి 10 నిమిషాలలోనే సర్దార్కు దగ్గర కొంతమంది అతన్ని చనిపోయారని డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయితే తెలవగానే నేను ఇంకా స్పీడ్ గా పోదామని బండి ఆ టెస్టులు కూడా ఆపుకొని బయలుదేరుతుంటే మళ్ళా దగ్గర ఎనకటకు రాగానే అక్కడ మా వాళ్ళు కూడా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా బస్తీకి సంబంధించిన వాళ్ళు, సర్దారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మిత్రులు కూడా పోయారు. అన్నా నన్ను రాక్, ఇక్కడ పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది, అందరూ కూడా రౌడీ షీటర్స్, అక్కడ ఉన్న ఓరబండలో ఉన్న కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు, అదేవిధంగా ల్యాండ్ గ్రాపర్స్, అదేవిధంగా ఫైనాన్సర్స్, 10 రూపాయలు 20 రూపాయలు మిత్తి నడిపించే ఫైనాన్సర్ అందరూ కూడా గుమ్మిగూడారన్నా, నీ మీదనే అసత్య ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఇక్కడ రాకన్నా, ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు జర దూరంగానే ఉండని చెప్పారు. నేలే అట్లా ఏమున్నా పర్వాలేదు, నేను వస్తాను నా తమ్ముడు కూడా చూడాలి, ఎందుకంటే చనిపోయారని చెప్పింది చివరి చూపైనా చూడాలి, నా తమ్ముడు కోసం సర్దార్ కోసం వస్తా అంటే వద్దన్నా అని చెప్పడం జరిగింది. అప్పటికి నేను దగ్గర పోయడం ప్రయత్నం చేసిన, కానీ అసాంఘిక శక్తులందరూ కూడా అక్కడ చేరుకొని నన్ను రానియకుండా మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి వెనక తగ్గాను. అదే సమయంలోనే ఒక కొత్త వాతావరణం సృష్టించి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ యొక్క ఆత్మహత్యను, లేకపోతే యాక్సిడెంట్ తెలియదు కానీ దాన్ని మొత్తం చిత్రీకరించి శవ రాజకీయాలు చేసే విధంగా సర్దార్ మరణానికి నేనే కారణం అన్నట్టు సృష్టించడం జరిగింది. అప్పటికి కూడా మళ్ళీ అక్కడి నుంచి బాడీని తీసుకోపోనీకుండా మీరు చూస్తే టీవీలో క్లిప్పింగ్ క్లియర్ కనబడుతుంది. రౌడీ షీటర్లు, కనబడుతున్న రౌడీ షీటర్స్ అందరూ కూడా ఆ బాడీని ముందుకు తీసుకొని పోకుండా ఆపటం జరిగింది. అప్పటికి బాధపడ్డా. వాళ్ళ నెక్స్ట్ డే అయినా పొద్దునైనా శవయాత్ర చివరి అంతిమ యాత్ర పోదాం అనుకున్నారు. అక్కడ కూడా మోనీకుండా వాళ్ళు మొత్తం వాతావరణం, ఒక భయానక వాతావరణం, బోరబండలో ఒక భయానక వాతావరణం చూపించారు. అదేవిధంగా ఎవరు చివరికి గ్రేవ్యార్డ్కైనా పోదామని, చివరి అంతిమ నమాజ్కైనా పోదామనుకుంటే రానియకుండా ఒక భయానక వాతావరణం సృష్టించి క్లియర్ గా స్లోగన్స్ ఇస్తున్నారు. బాబా జాన్ కా బద్లా జాన్ లింగే, తేరీ జాన్ నహీ చోడేంగే అని పెద్ద స్లోగన్లు ఇవ్వటం, రౌడీ షీటర్ అంత ఒక గుమ్ముగూడటం, ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. దానికి అప్పటికి భయపడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలవద్దని చెప్పి నేను దూరం అయిపోయాను. దాంట్లో భాగంగానే మా ఇంటిపైన, అక్కడి నుంచి మా ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మా ఇంటిపైన, ఎందుకంటే రోడ్ సైడ్ లో మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి అక్కడ కుట్ర పన్ని నన్ను చంపుదామని కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. మా బిల్డింగ్ లాగా చేసి చంపుదామనే ప్రయత్నం చేశారు. ఏది ఏమన్నప్పుడు కూడా సర్దార్ నా తమ్ముడి లాంటి వాడు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆడ చివరి చూప కూడా చూడకుండా దుష్ట రాజకీయాలు మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సర్దార్ కు నాకు విడలియని బంధం. అయితే నా తమ్ముడు చివరి చూపని చూడకుండా కుట్ర రాజకీయాలు, శవ రాజకీయాలు చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని చివరి చూపుగా చూసుకుందామని నేను పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు సార్, మీరు కొద్దిగా దూరంగానే ఉండండి, ఇక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసబోతుందని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం, అదేవిధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, బిక్కుబిక్కున చూడటం. బోరబండ అంతా కూడా, ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా
రౌడీ షీటర్ల నుంచి అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాం కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా చేయడం జరిగిన బాధాకరం ఉంది. కారణం క్లియర్ గా నేను ఇక్కడే ఉన్నాను చెప్తాను. నిన్న దర్గాకు పోయి నిన్న నాంపల్లి దర్గాలో ఉరుసులో నేను అక్కడ ఉండిపోతేనే అప్పుడే అలా పోమని దాడి చేయమని ఇగో చూడండి క్లియర్ కనబడుతుంది. క్లియర్ గా పోలీస్ శాఖ మొత్తం తెలియజేస్తూనే ఉన్నా. చూడండి కార్ రెడ్ కలర్ తాలో తిరుగుతుంటూ ఆయన పట్టుకోమని చెప్పడం ఇది ఒక అడ్వకేట్ ఏమో ప్రేరేపించడం. ఇంకోటి చూడండి నాంపల్లి దర్గా యూసుఫేన్ ఉన్నాడు దాడి చేయమని చెప్పటం. ఇక సోషల్ మీడియాలో ఇట్లా దాడి చేయమని చెప్తున్నప్పుడు అంటే ఇక నేను కనబడ్డ పరిస్థితి ఏంటండి పూర్తిగా కూడా మా బిల్డప్ చేసి హత్యా రాజకీయాలు చేసి ఒక్క నిమిషం కుట్రపడుతున్నారు. అందుకొని అక్కడ పోలేదు. అయితే పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ మా డీసీపీ వెజ్జోన్ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, డీజీ గారికి, తెలంగాణ డీజీ గారికి వాళ్ళందరినీ కోరేదంటే బిక్కున మా కుటుంబ సభ్యులు గాని నేను గాని ఎప్పుడు ఏ క్షణంలో ఏమైతుందని భయభ్రాంతులు కోరేతున్నాను. పూర్తిగా కూడా నాకు హత్య చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు ఒక సంవత్సరం నుంచి నాకు డైరెక్ట్ డబ్బులు అడిగారు అనేటువంటి క్లియర్ చెప్తున్నా. వాళ్ళ భార్య ఎక్కడ ఆరోపణ చేయలేదు, వాళ్ళ తమ్ముడు చెప్పారు. బిల్డింగ్ అనేది క్లియర్ గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం చేసుకుంటూ పోయింది. ఏదో ఒక సృష్టించి అప్పుడు దాకా నీలిం హాస్పిటల్లో సీసీ కెమెరా చూసి అర్థమవుతుంది. అప్పుడు దాకా బాడీని తీసుకెళ్లిపోదాం అనగానే ఈ రౌడీ షీటర్లు అంతా జమ అయి పోలీస్ కంప్లైంట్ కాదు. అయితే అప్పుడు దాకా బాడీ తీసుకుపోవడానికి సిద్ధమై వెంటనే ఈ రౌడీ షీటర్లు అన్సోషల్ ఏమైతే మాగంటి గోపీనాథ్ అక్కడ వాళ్ళ అంచెలను పంపించి దీన్ని బాబా వల్లే చనిపోయాడు, దానివల్ల ఆత్మహత్య చేసుకోవడం క్రియేట్ చేయడం జరిగింది. క్లియర్ గా పోలీస్ శాఖ దీని మీద పూర్తి నివేదిక పూర్తిగా సుదీర్ఘ ఇక్కడ విచారణ జరిపించి ఆ రోజు గోపీనాథ్ సర్దార్ చనిపోయిన సమయంలో ఆ చనిపోయిన సమయం నుంచి చివరి వరకు గోపీనాథ్ ఏ రౌడీ షీటర్లకు ఫోన్ చేశాడు, ఏ అన్సోషల్ లిమిట్ ఫోన్ చేశాడు, ఒక క్రియేట్ చేయడంలో మాగంటి గోపీనాథ్ కీలక పాత్ర. చివరకు శవ రాజకీయాలు చేసే ఒకే టీఆర్ఎస్ శవ రాజకీయాలు చేయటం వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ ఈ రోజు చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా శివరాజకీయ బాధాకర విషయం. అయితే ఈ రోజు రాష్ట్ర డీజీపీ తెలంగాణ డీజీపీ గారికి అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ గారికి హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారికి మాట్లాడుతున్నారు. భద్రలేకే మాడితే అంటే రాళ్లతో దాడి చేయమని అన్పార్లమెంట్ మా అమ్మను దూషిస్తూ ఇదా ఒక స్థానిక ఎమ్మెల్యే మాట్లాడేసిన మాటలు, ఇదా మా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడేసిన మాటలు. అంటే కుట్ర రాజకీయ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేయడానికి కోసం కంప్లైంట్ లెటర్స్ కూడా రెడీ చేశారు. నేను కంప్లైంట్ లెటర్స్ కూడా రెడీ చేశాను. పోలీస్ శాఖకు ఇద్దామని ఇద్దామని చెప్పి కంప్లైంట్స్ అన్ని కూడా రెడీ చేశారు. విచారిస్తుందండి. నేను తప్పు చేస్తే తప్పకుండా నా మీద తీసుకుంటాయి. అయితే వారం రోజుల నుంచి అటు నేను పారిపోయానని, అదే నేను ఇక్కడ కనబడతలేదని నన్ను పోలీసులు గాలిస్తున్నారని ఇంత అసత్య ప్రచారం మాగంటి గోపీనాథ్ చేయడం అన్పార్లమెంటు అన్సోషల్ లాంగ్వేజ్. చూడండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక అన్ని ఎమ్మెల్యే నా ప్రాణానికి క్లియర్ గా గతంలో కూడా 2025లో మొన్న 2025లో క్లియర్ గా 25 ఇచ్చారు, 21 కూడా ఇచ్చారు. నా ప్రాణహాని. ఇంకోటి ఆ రోజు సర్దార్ చనిపోయినప్పుడు ప్రైవేట్ కాల్స్ నుంచి డైరెక్ట్ గా నా మీద ప్రైవేట్ కాల్స్ లో ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ప్రైవేట్ నంబర్స్ నుంచి క్లియర్ గా నిన్న నాంపల్లి దర్గాలో ఉరుసు ఉంటే ఆ ఉరుసుకి నేను పోతే నేను మా కుటుంబ సభ్యులు క్లియర్ గా సోషల్ మీడియాలో క్లియర్ గా పోస్టులు పెట్టుకుంటూ మాగంటి గోపీనాథ్ చూడు బాబా గోపీనాథ్ అనుచరులు నేను నాంపల్లి దర్గాలో ఉన్నారు, వెంటనే దాడి చేయండి, పట్టుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వాళ్ళు. అంటే గోపీనాథ్ గారిని ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు ఒక ఎమ్మెల్యే స్థానిక ఒక పదవిలో ఉండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పరాని మాటలు మాట్లాడటం ఎంత బాధాకరమైన విషయం.